హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ డ్రెస్ షార్ట్ పెడితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ వీడియోలో ఈ కౌల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో యోక్ పార్ట్ అండ్ ఈ నెక్ ప్యాటర్న్ కటింగ్ స్టిచింగ్ చూపిస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ కటింగ్ చూసేద్దాం రండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 4 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్‌గా ఈ లెంత్ అనేది 40 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా స్ట్రెయిట్ లైన్‌తో ఫస్ట్ కింద ఇలా డ్రా చేసుకొని, అక్కడి నుంచి నేను కింద నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మన స్లీవ్ లెంత్ ఎంత తీసుకుంటామో దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. నా స్లీవ్ లెంత్ అనేది 21 ఇంచ్. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నా. ఎందుకంటే హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ కింద స్టిచెస్ కోసం. అక్కడ ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ మన హ్యాండ్ ప్యాటర్న్ ఎలా డ్రా చేస్తామో అలానే డ్రా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ 4 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకొని, అక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ పైన మనం 8 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళైనా సరే ఈ 8 ఇంచ్ మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని, మనం నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఎలా డ్రా చేస్తామో అలా నార్మల్‌గా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. ఇది మన బ్యాక్ కోసం ఈ కర్వ్ అనేది. మనం ఫ్రంట్ కొంచెం డౌన్ కట్ చేస్తాం కదా! దానికోసం ఇలా హాఫ్ ఇంచ్ డౌన్‌కి కొంచెం పెట్టుకొని ఇంకొక కర్వ్ మార్క్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ కోసం. ఇప్పుడు నేను ఆల్రెడీ యోక్ పార్ట్స్ రెడీ చేసుకున్నాను కదా! దానిలో మనం షోల్డర్ అటాచ్ చేస్తాం కదా! ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి మెజర్ చేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో నాకు 9.75 వచ్చింది. దాన్ని నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ పైన మెజర్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుంటున్నాను. ఈ 9.75 అనేది ఫ్రంట్‌కి డ్రా చేసుకున్న ఆర్మ్ హోల్ కర్వ్ పైన మనం ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్‌లో కూడా మనం పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ అటాచ్ చేసే దగ్గర వదిలేసి మొత్తం మెజర్ చేసుకుంటున్నాను. నాకిది 9 ఇంచ్ వచ్చింది బ్యాక్ పార్ట్‌లో. ఇప్పుడు దీన్ని బ్యాక్ కర్వ్ పైన అంటే మనం పైన డ్రా చేసాం కదా! ఫస్ట్ డ్రా చేసిన ఆ కర్వ్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఈ 9 ఇంచ్ అనేది. నాకు బ్యాక్‌కి, ఫ్రంట్‌కి 0.75 గ్యాప్ వచ్చింది కదా! మనకి ఎంత గ్యాప్ వచ్చినా దాని మధ్యలోకి 2 పాయింట్స్ మిడిల్‌లోకి మనం మార్క్ చేసుకోవాలి ఒక పాయింట్. ఇక్కడ ఆల్రెడీ ఇందులో మనం మార్జిన్ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి, మనం మార్జిన్ ఏమి సెపరేట్‌గా డ్రా చేయము. ఎందుకంటే, మనం ఇక్కడ మెజర్ చేసినప్పుడే యోక్ పార్ట్‌లో ఆల్రెడీ మార్జిన్ ఇంక్లూడ్ అయిందే మెజర్ చేసాం కాబట్టి, ఇంక ఎక్స్‌ట్రా మార్జిన్ ఏమి యాడ్ చేయము. ఇక్కడ కింద మన హ్యాండ్ లూజ్ ఎంతుందో దాన్ని డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోండి. నాకైతే 3.75 వచ్చింది. అండ్ 2 ఇంచ్ మార్జిన్ అనేది కింద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైకి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ స్కేల్ యూజ్ చేసి. ఇప్పుడు మనకి నార్మల్ ఫుల్ హ్యాండ్ స్లీవ్ రెడీ అయిపోయింది కదా! తర్వాత ఈ పైకి మనం కౌల్ రావడం కోసం ఇలా 13 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకున్నాం. దానికోసమే ఇలా పొడవుగా తీసుకున్నాం ఈ ఫ్యాబ్రిక్. ఇక్కడ నుంచి మనం నార్మల్‌గా ఇలా కర్వ్‌లా డ్రా చేసి ఆ హ్యాండ్స్‌లోకి జాయిన్ చేసేయాలి. దానికోసం 2.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని, ఈ 2.5 ఇంచ్ ఆ పాయింట్‌ని ఇలా జాయిన్ చేసుకుంటూ కొంచెం కర్వ్ లాగా వచ్చేటట్టు ఆ వెడల్పుతోటి మనం దీన్ని ఎక్కడైతే మనం 2 ఇంచ్ మార్జిన్ ఉంటుందో స్లీవ్స్‌కి దానికి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. మన స్లీవ్ ప్యాటర్న్ కౌల్ స్లీవ్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేసి నేను ఐరనింగ్ చేసినప్పుడు అలా ఉండిపోయింది కదా! ఆ ఫోల్డింగ్ దాన్ని ఇంకొకసారి ఐరన్ చేసేస్తే ఆ ఫోల్డింగ్ అనేది పోయింది నాకు. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఈక్వల్‌గా ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఈవెన్‌గా వచ్చేటట్టు. ఇలా నేను పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా ప్లీట్ పెట్టామో అటు సైడ్ కూడా సేమ్ అంతే గ్యాప్‌తో ఇలా ప్లీట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇలా మనకి ప్లేట్స్ పెట్టడం వల్ల ఈ మధ్యలో ఇలా కౌల్ అనేది ఫార్మ్ అవుతుంది మనకి. సో, ఇలా బోత్ సైడ్స్ అటు సైడ్, ఇటు సైడ్ కూడా మనం ఇలా ఈవెన్‌గా ప్లీట్స్ పెట్టుకుంటూ పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్స్ లుక్ బాగుండాలంటే మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ హ్యాండ్స్‌కి జార్జెట్ ఇంకా సాఫ్ట్‌గా ఉండే ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ బాగా సెట్ అవుతాయి. ఇలా మొత్తం మనం ప్లీట్స్‌లా సెట్ చేసేసుకున్న తర్వాత, ఇది మన హ్యాండ్స్‌కి సరిపోతుందో లేదో ఆర్మ్ హోల్‌కి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దానికోసం మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న యోక్ పార్ట్స్ ఉన్నాయి కదా! దాంట్లో షోల్డర్స్ అటాచ్ చేసే దగ్గర హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని, మనం మెజర్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలా సరిపోయేటట్టు ఎగ్జాక్ట్‌గా మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి.
ఒకవేళ ఏదైనా తక్కువైతే కనుక మళ్ళీ ప్లీట్స్ ఆ పిన్ రిమూవ్ చేసుకొని మనం సరిపోయేటట్టు సేమ్ లెంత్ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పిన్స్‌తో అన్ని సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ రిమూవ్ చేసుకుంటూ ఇలా నార్మల్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్లీవ్‌ని అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి అది ఎగ్జాక్ట్‌గా రావడం కోసం కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. అదెలా అనేది కూడా నేను ఇందులో చూపిస్తాను మీకిప్పుడు. చూసారుగా కౌలనేది నీట్‌గా వచ్చేసింది. అండ్ దాని కింద కూడా ఇలా హ్యాండ్ కింద మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇలా రెడీ చేసుకున్న స్లీవ్‌ని అటాచ్ చేసేసుకోవాలి. దానికోసం ఈ షోల్డర్ మిడిల్‌లో ఈ హ్యాండ్ మిడిల్ అనేది మనం కట్ పెట్టుకున్నాం కదా! అది పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దీన్ని ఇలా పెట్టుకుంటూ ఎక్స్‌ట్రా వచ్చింది ఫస్ట్ పెట్టుకున్న ప్లీట్ ఉంటుంది కదా! దాని దగ్గరలోది దాన్ని రిమూవ్ చేసుకొని అదంతా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఇలా లోపలికి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అంతే చాలా ఈజీగా ఈ హ్యాండ్స్‌ని స్టిచ్ చేసేయొచ్చు. చూడ్డానికి ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ డిజైన్‌లా కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మనం ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఫస్ట్ సరిపోతే యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకోవచ్చు. సరిపోకపోతే సేమ్ ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేశానో అలా ఫస్ట్ ప్లీట్‌లోకి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అంతే. ఇంకా ఈ డ్రెస్ నెక్ ప్యాటర్న్ అండ్ యోక్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ కూడా. లైక్ ఇవ్వండి ఇప్పుడు.